నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నాకు ఈ స్కై రైజెస్ లేదా హై రైజెస్ లో విచిత్రం ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఎన్ని ఫ్లోర్లు కట్టినా దానికి యూడిఎస్ ఉన్నట్టు మభ్యపెట్టినా ఎవ్వరు వీళ్ళపై 420 కేసు ఎత్తలేదు. 30 ఫ్లోర్లు ఉన్నా, ఎన్ని ఫ్లాట్లు ఉన్నా, 50 ఫ్లోర్లు ఉన్నా, ఎన్ని ఫ్లాట్లు ఉన్నా యూడిఎస్ వస్తుంది. యూడిఎస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ప్రాక్టికల్ యూడిఎస్ క్యాలిక్యులేషన్కే మనం మొగ్గు చూపిన యూడిఎస్ క్యాలిక్యులేటర్ అసలు దాంట్లో లాజిక్ ఏముంది? ఈ చదువుకున్న సాఫ్ట్వేర్లో పెద్ద పెద్ద CEO జాబ్స్ చేసే సన్నాసులు కూడా వీళ్ళ స్కెలిటల్ లాజిక్ని నమ్మేసి, అంటే ఇప్పుడు CEO పొజిషన్, MD పొజిషన్ అంటే బాగా చదువుకున్న విధవాలే కదా. వీళ్ళు ఈ సన్నాసుల మాటల్లో ఎట్లా పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యం. ఇప్పుడు చూడండి, ఒక ఫ్లోర్లో 4 ఫ్లాట్లు ఉండి 50 ఫ్లోర్లు ఉన్నా యూడిఎస్ ఇస్తాడు, 60 ఫ్లోర్లు ఉన్నా యూడిఎస్ ఇస్తాడు, 30 ఫ్లోర్లు ఉన్నా యూడిఎస్ ఇస్తాడు. మనం చూస్తే మనం 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్కి మనకు హార్డ్లీ ఒక 35 కూడా రాదు, 35 to 40 మధ్యలో యూడిఎస్ వస్తుంది. అంటే హార్డ్లీ ఒక 15-20 ఫ్లాట్స్ ఉంటాయి. కానీ ఈ సన్నాసులు యూడిఎస్ 45-50 చూపిస్తారు. ఒక టవర్లో 150, 180, 200 ఫ్లాట్లు ఉంటాయి, అయినా సేమ్ యూడిఎస్ చూపిస్తారు. ఏమనంటే ఏరియా ఎక్కువ ఉంది అంటాడు. ఏరియా ఎక్కువ ఉంది, ఎంతమందిని నింపుతున్నావు దాంట్లో? అంటే ఈ సింపుల్ క్వశ్చన్ ఎవ్వరు వేస్తలేరు. నాకు ఆశ్చర్యం. నేను అందుకోసము పని కట్టుకొని ఈ హై రైజెస్ పై ధ్వజమెత్తుతున్నా. ఇవాళ కాకపోయినా రేపు మంచి మార్గం యొక్క అనాలిసిస్ యొక్క వాల్యూ అందరికీ తెలిసి వస్తుంది. కనుక నా ప్రయత్నంని నేను విరమించకుండా జనాలకు దీని గురించి అవేర్నెస్ తెప్పిస్తున్నాను. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ ఏరియా ప్రతి 4 to 5 ఫ్లోర్స్కి ఉండాలి. అంటే ఫైర్ ఏమన్నా అయితే, దుర్ఘటన జరిగితే ఆ 2-3 ఫ్లోర్స్లో ఉన్న జనాలు సేఫ్ ప్లేస్ ఒకటి ఉంటుంది. అది ఇక్కడ 8 to 10 ఫ్లోర్స్కి ఒక స్పేస్ ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్క హై రైజ్ యొక్క నిబంధనని అసలు లేకుండా చేసి వందలాది హై రైజెస్కి పర్మిషన్ ఇచ్చేసి దానికి రెరా అప్రూవల్ కూడా ఎట్లిస్తున్నారు, మున్సిపల్ పర్మిషన్ ఎట్లొస్తుంది, ఫైర్ పర్మిషన్ ఎట్లొస్తుంది, అమ్యూనిటీస్ యొక్క క్లాసిఫికేషన్ ఎట్లుంది. అంటే ఇవన్నీ చూడకుండా అప్రూవల్స్ ఇచ్చేసి కొనేవాడు కూడా ఒక క్వశ్చన్ లేకుండా 51 అమ్యూనిటీస్. వాట్ డూ మీన్ బై 51 అమ్యూనిటీస్? 51 అమ్యూనిటీస్కి నువ్వు ప్రైస్ పెట్టావా? 51 అమ్యూనిటీస్కి నువ్వు మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తున్నావా? హౌ మెనీ పీపుల్? మీరే ఆలోచించండి. మీరు ఒక ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఏ ఎమ్యూనిటీస్ యూజ్ చేసుకుంటారు? 51 ఎమ్యూనిటీస్ ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? ఈ ఎమ్యూనిటీస్ ఆక్యుపై చేసే ఏరియా ఎంత? అది మీరు యూడిఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా? ఈ క్వశ్చన్ ఎంతమంది వేస్తున్నారు? వేసి చూడండి. బిల్డర్ మీ ముందర మాట్లాడలేకపోతారు. అంటే ఈ MDలు CEO లెవెల్ ఉన్న వాళ్ళు కూడా అంటే ప్రశ్న అడగడానికి కూడా భయపడుతున్నారు, సైలెంట్గా యాక్సెప్ట్ చేస్తారు.
అయితే మనం ఇవాళ వాసవి స్కైలా అనే వాసవి గ్రూప్ వాళ్ళది, వాసవి కన్స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళది వాసవి స్కైలా హైటెక్ సిటీ, ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఇవాళ డీటెయిల్ రివ్యూ చేద్దాం. ఇది 6 ఎకర్స్లో ఉన్న ప్రాజెక్ట్. అయితే ఈ 6 ఎకర్స్లో 5 బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే నియర్లీ ఒక ఎకరాకు ఒక బిల్డింగ్. దాంట్లో కట్టి 70% ఓపెన్ స్పేస్ అని పచ్చి అబద్ధాలు ఆడుతారు. అసలు ఎవరు బుర్రోనోడు ఆలోచించాలి. 6 ఎకరాలలో 5 బిల్డింగ్లు కట్టి 70% ఓపెన్ స్పేస్ ఎట్లయితుంది? ఎమ్యూనిటీస్ ఎక్కడ పెడుతున్నారు? ఓపెన్ స్పేస్ అంటే మీ మీనింగ్ ఏమి? స్విమ్మింగ్ పూల్ కూడా ఓపెన్ స్పేస్లో వస్తుందా? క్లబ్ హౌస్ కూడా ఓపెన్ స్పేస్లో వస్తుందా? మీరు కట్టే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ అది ఓపెన్ ప్లేస్లో ఎట్లా లెక్కేస్తున్నారు? మీరే ఒకసారి ప్రశ్నించి చూడండి, వాళ్ళ జవాబు ఏమొస్తుంది. ఈ 6 ఎకర్స్లో దే ఆర్ బిల్డింగ్ 5 బిల్డింగ్స్. ఈ 6 ఎకర్స్ స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటే 2,61,360 స్క్వేర్ ఫీట్లో వీళ్ళు 31,85,250 స్క్వేర్ ఫీట్స్ కట్టేస్తున్నారు. యూ కెన్ ఇమాజిన్ ఎంత ఎక్స్, నియర్లీ 15x హైటెక్ సిటీ అని పేరు పెట్టి 15x కట్టేస్తున్నారు. ల్యాండ్ టు బిల్టప్ ఏరియా ప్రపోర్షను ఇంత హయ్యెస్ట్ ఉన్నది, ఇంత ఘోరంగా ఉన్నది ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. అయితే దీంట్లో 685 యూనిట్స్ కడుతున్నాడండి. 685. అయితే ఈ 685 యూనిట్స్లో ఇవి చిన్నవి లేవండి. 3, 4, 5 బిహెచ్కే, 3, 4 and 5 బిహెచ్కే. ఎంతలో ఆఫర్ చేస్తున్నారు? 9,000 పర్ స్క్వేర్ ఫీట్. ఇది హైయెస్ట్. 9,000 అలాగే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. 9,000 పర్ స్క్వేర్ ఫీట్ హైటెక్ సిటీలో కామన్ కదా. అయితే 40 ఫ్లోర్స్ లేపినా 9,000, 30 ఫ్లోర్స్ 9,000, పర్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్ ఉన్నా 9,000, 25 ఫ్లోర్స్ ఉన్నా 9,000. మీకు పక్కకు కట్టే బిల్డింగ్కి ఏం సంబంధం? 5 బిల్డింగ్లు కట్టి కామన్ ఎమ్యూనిటీ ఎట్లిస్తావు? బిల్డింగ్ ఈజ్ అన్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ కదా, ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్ని నీవు 5 బిల్డింగ్కి ఒక ఎమ్యూనిటీ ఇస్తుంది. కానీ 5 బిల్డింగ్లకు నువ్వేం ప్రచారం చేస్తున్నామో, నేను 50 ఎమ్యూనిటీలు ఇస్తున్నా. నువ్వు 5 బిల్డింగ్లకు 5 స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నావా? 5 బిల్డింగ్లకు 5 క్లబ్ హౌస్లు ఇస్తున్నావా? 5 బిల్డింగ్లకు సపరేట్గా వాక్ ఏరియా ఇస్తున్నావా? బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇస్తున్నావా? ఏమి ఇస్తున్నావు? 70% ఓపెన్ ఏరియా అని ఎట్లా చెప్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన పాయింట్ మీరు సీరియస్గా ఆలోచించండి. మీకు వీళ్ళు చేసే మోసాలు ఈజీగా ఈజీగా తెలిసిపోతాయి. అయితే ఇది 2,100 నుంచి 7,200 ఎస్ఎఫ్టీ ఉందండి. 32 ఫ్లోర్స్, ఒక బిల్డింగ్లో 32 ఫ్లోర్స్ ఉన్నాయండి. అయితే 138 ఫ్లాట్స్ పర్ బిల్డింగ్. 3, 4 and 5 బిహెచ్కే 138 ఫ్లాట్స్ పర్ బిల్డింగ్. యూ కెన్ ఇమాజిన్ దీని మీద ఎంత ప్రెషర్ పడుతుండొచ్చు. పెద్ద పెద్ద ఫ్లాట్లు 138 ఫ్లాట్స్ పర్ బిల్డింగ్, 25 బిల్డింగ్స్ ఇన్ 6 ఎకర్స్. దీనంత ఘోరమైన ప్రాజెక్ట్ ఇంకోట్లేదు. అయితే ఇక్కడ అప్రాక్సిమేట్గా 2 crores టు 3 బిహెచ్కే 2 crores
5 BHK 7 crores. మీరు ఇక్కడి నుంచి మోకిలా లేదా శంకర్పల్లి పోతే మీరు ఈజీగా 6 to 7 crores పెడితే మీకు ఒక నియర్లీ ఒక 500 yardsలో మంచి ఇల్లు కట్టుకోవచ్చు. 500 గజాలలో దొరికితే మీకు 1000 గజాలు కూడా దొరకవచ్చు. ఇండిపెండెంట్ విల్లా కట్టుకోవచ్చు మీరు 7 crores. వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఒక బిల్డింగ్లో మీకు ఒక చిన్న ప్లేస్ ఇస్తుండ్రు 7 crores. అంటే ఇటువంటి దరిద్రపు కొట్టు ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చిన వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. కొనుక్కునే వాడిని అయితే ఇంకా తిట్టాలి. 7 కోట్లు ఒక ఫ్లాట్. కామన్ ఎమ్యూనిటీస్ 3 bedroom 4 bedroom 5 bedroom అందరికీ కామనే ఎమ్యూనిటీ. నీకేం స్పెషల్ ఉంది 5 BHK 7 crores తీసుకోవడానికి? తీసుకున్నాక నీకు మినరల్ వాటర్ పోతుందా? అదే STP వాటర్ కదా. నీకు అదే పార్కింగ్ ఏరియా కదా. 5 BHK 7 crores కడితే నీకు ఎక్స్క్లూజివ్ పార్కింగ్ ఏరియా ఏమైనా ఇస్తాడు? ఆ 3 BHK పక్కకే నీకు ఎక్కువ స్పేస్ ఇస్తాడు. ఎక్కువ 2 cars పార్కింగ్ చేసుకొని అది పెయిడ్. మళ్ళీ యూ టు పే ఎక్స్ట్రా. దిస్ ఇస్ అడిషనల్ ఎమ్యూనిటీ అంటాడు వాడు. పార్కింగ్ ఇస్ అన్ ఎమ్యూనిటీ. 7 crores పే చేసినాక ఇటువంటి ప్రాజెక్ట్స్ మన హైదరాబాద్లో వస్తున్నాయి. అంటే వీళ్ళ ధైర్యం ఏమో మనకు తెలియదు. కానీ టోటల్ అంటే డి గ్రేడ్ ప్రాజెక్ట్. అయితే మనం ఇప్పుడు ఈ 2 crores నుంచి 7 crores వరకు దీంట్లో ప్రైజింగ్ ఉంది. 9,000 per square feet ప్రైజింగ్ ఇస్తున్నాడు. అసలు మీరు ఆ ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యి మీరు ఇంటీరియర్స్ అవన్నీ చూపించుకునేటప్పుడు నా ప్రకారం అది 11 or 12 చేరిపోతుంది. ఎసెప్ట్ 11,000 to 12,000 ఎస్ఎఫ్టీ చేరిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అన్నట్టు మీకు ఆ ఫైనల్ ప్రైస్ ఉండదు. ప్లస్ ఎమ్యూనిటీస్ కామన్. If you pay 7 crores also, you will get the same amenities the person who is paying 2 crores for the property. ఇది గుర్తుపెట్టుకో. అయితే ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 2,055 crores. అయితే వీళ్ళు అమ్మేది 3,100 crores అమ్ముతారు. అంటే ఈ ప్రాజెక్ట్ మీద వాళ్ళ ప్రాఫిట్ 1,100 crores. 6 acre ప్రాపర్టీ మీద వీళ్లకు హైటెక్ సిటీలో 6 acre ప్రాపర్టీ మీద దే ఆర్ మేకింగ్ 1,100 crores నెట్ ప్రాఫిట్. 1,100 crores. టన్స్ ఆఫ్ మనీ. ఒక బిల్డింగ్కి 1 ఎకరా ఇచ్చి యూ కెన్ ఇమాజిన్ 138 ఫ్లాట్స్ అంటే ద వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా కాస్ట్ చేసుకోండి. 1,100 crores ప్రాఫిట్ ఫర్ అ ప్రాజెక్ట్. అంటే దొరికిన ల్యాండ్ని వాళ్ళు జనాలను కుక్కి వానికి ధైర్యం చూడండి. ఒక ఫ్లాట్కి 7 కోట్లు అడుగుతున్నాం. దయచేసి ఇటువంటి ప్రాజెక్ట్స్ని మీరు హైటెక్ సిటీ కానివ్వండి ఎక్కడైనా అవాయిడ్ చేయండి. ఒక విల్లా కాస్ట్ని తీసుకొని వచ్చి ఒక 5 BHK ఫ్లాట్కి తగిలిస్తున్నారంటే యూ కెన్ ఇమాజిన్ ద అట్రాసిటీస్ దట్ బిల్డర్స్ ఆర్. మీకు హైటెక్ సిటీలో ఫ్లాట్ కావాలన్నా టోపీ పెడతారండి. ఇది వీళ్ళ తీరు. దయచేసి అందరు గమనించండి. పడుతున్న మార్కెట్లో మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ని టచ్ చేయడానికి పోకండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ అసలు టచ్ చేయకండి. ఒక్కొక్క ఫ్లాట్ పై దే ఆర్ మేకింగ్ 3 crores ప్రాఫిట్. నియర్లీ 2 crores 3 crores ఒక ఫ్లాట్ మీద.
సో దయచేసి ఇటువంటి ప్రాజెక్ట్స్, ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను రివ్యూకి తీసుకుంటాను. దయచేసి ఇటువంటి ప్రాజెక్ట్స్ని టోటలీ అవాయిడ్ చేయండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నమస్కారం.